హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. చాలామంది అభ్యర్థులు వైఎస్ఆర్ పెళ్లి కానుకకు సంబంధించినటువంటి ఆ దరఖాస్తు అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, మనకు కావాల్సినటువంటి దరఖాస్తులు ఏంటి, మెయిన్గా ఏ యొక్క దరఖాస్తులు కావాలి అప్లై చేసుకోవడానికి అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క దరఖాస్తులు ఉంటేనే మనకైంది వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేది వర్తిస్తుంది. అలాగే చాలామంది అభ్యర్థులు కూడా వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేది మొదటి విడత ఎప్పుడు ప్రారంభిస్తారు అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను ఏ రోజున వేస్తారు అనేది అయితే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా వీడియో చూసిన వారందరూ వీడియోకి లైక్ చేసి మీ నుంచి సపోర్ట్ అయితే కోరుతున్నాను. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే నా సపోర్ట్ వస్తుంది. ఈ అప్డేట్స్ కావాలా లేదని కింద కామెంట్ కూడా తెలియజేసినట్లయితే అప్డేట్ అనేది వచ్చినట్లయితే మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది అభ్యర్థులు ఈ యొక్క అర్హతకి ఏ దరఖాస్తులు ఉండాలని చాలామంది తెలియదు అనమాట. అంటే కావాల్సిన పత్రాలు ఏంటి ఇప్పుడు మీకు తెలియజేస్తాను చూడండి. ఇక్కడ వచ్చినట్లయితే మొదటగా వధువు వరుడు మరియు వారి తల్లిదండ్రుల లేఖ సంరక్షకుల ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఉండాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంబంధించినటువంటి వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్ కార్డులు అనేవి కంపల్సరీగా ఉండాలి. అయితే నిర్ధారణ చేసే అంశం ఏంటంటే ఈ ఆధార్ కార్డుల ఆధారంగా వారి పేర్లు, తండ్రి సంరక్షకుల పేరు తీసుకోబడుతుందన్నమాట. మీరు ఆధార్ కార్డులు ఇస్తే వాళ్ళ పేర్లు ముఖ్యంగా తీసుకుంటారు. రెండోది వచ్చేసరికి వధువు మరియు వరుడు పేరు మీ సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లు, అంటే పుట్టిన తేదీలు, కులము తప్పనిసరిగా సర్టిఫికేట్లో ఉండాలి. ఫ్రెండ్స్, ఎవరైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారో వాళ్ళనేది మీ సేవలో ఇంటిగ్రేటెడ్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. దాంట్లో పుట్టిన తేదీ మస్ట్ షుడ్గా ఉంటుంది. దాంతోపాటుగా కులం కూడా ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్లు ఖచ్చితంగా ఉండాలి. దీని ద్వారా ఏం చేస్తారంటే వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వారి యొక్క వయసును నిర్ధారించుకోవడానికి మాత్రమే వీళ్ళు అడుగుతున్నారనమాట. అయితే మూడోది వచ్చేసరికి ఎస్ఎస్సి చదివిన వారు అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే 10th క్లాస్ చదివి ఉంటారో వాళ్ళకి ఉన్నట్లయితే ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. దాని ద్వారా మీ యొక్క పుట్టిన తేదీ అనేది వీళ్ళు బేస్ చేసుకుని అర్హత అనేది ఇస్తారనమాట. నాలుగోది వచ్చేసరికి రేషన్ కార్డు అనమాట. తెల్ల రేషన్ కార్డు లేని వధువులు లేదా మీ సేవ ద్వారా విడుదల చేయనటువంటి ఈ విధంగా అడుగుతారనమాట. వాళ్ళ ధృవీకరణ సమర్పించాలి ఉంటుందన్నమాట. ఎవరైతే ఉంటారో వధువు అంటే పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రేషన్ కార్డు ఉన్నట్లయితే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే తీసుకుంటారనమాట. వాళ్ళు రేషన్ కార్డు అనేది డేటాబేస్లో తప్పనిసరిగా నమోదు చేస్తారు కాబట్టి రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. ఏంటంటే మనకు చూడండి, 10th క్లాస్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులు, దాంతోపాటుగా 5 చూడండి ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు అయితే సదరన్ సర్టిఫికేట్. ఎవరైనా అదర్ కేటగిరీకి సంబంధించి ఉన్నట్లయితే వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఎవరు వికలాంగులు లాంటి వారు వాళ్ళకైతే సదరన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. దీన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వికలాంగులు వివాహ ప్రోత్సాహం కింద అందించబడుతుంది. వీళ్ళకి ప్రత్యేక అమౌంట్ అయితే ఉంటుంది. అయితే ఆర్థో సర్టిఫికేట్ వచ్చేసరికి మనం చూసినట్లయితే భవన లేదా ఇతర కార్మికులు ఎవరైనా అప్లై చేసుకున్న వారైనట్లయితే ఖచ్చితంగా బోర్డు సభ్యులు అయితే రిజిస్ట్రేషన్ కార్డు ఉండాలి. ఎవరైనా భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా బోర్డు సభ్యులు అయితే మాత్రం వాళ్ళకి రిజిస్ట్రేషన్ కార్డు అయితే ఉంటుందన్నమాట. అంటే భవన నిర్మాణ కార్మికులకు ఒక కార్డు అయితే ఉంటుంది. ఆ కార్డు ఖచ్చితంగా ఉండాలని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు బోర్డు సభ్యత్వ నిర్ధారణ చేసుకుంటారనమాట. అలాగే ఏడు చూడండి, వరుడు అంటే పెళ్లి కొడుకు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, తెలంగాణ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మరి ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్నా సరే వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్గా వారి యొక్క నిర్ధారణ పత్రం అనేది వారికి ఇది మొదటి వివాహమే అనే వ్యక్తిగత ధృవీకరణ సమర్పించి ఉంచాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఎవరైతే ఉంటారో ఈ యొక్క వరుడు అనేవారు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే వాళ్ళ యొక్క ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట, అడ్రస్ ప్రూఫ్ అనేది. అలాగే ఇంకా ఇక్కడ చూసినట్లయితే వచ్చేసరికి చూడండి, వివాహ పత్రిక. సో మీరైతే వివాహం కోసం ఒక పత్రిక అయితే ముద్రిస్తారు కదా, ఆ యొక్క వివాహ పత్రిక అనేది వీళ్ళకి సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఒక విత్ ప్రూఫ్ అనమాట. వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారని ఒక ప్రూఫ్తో వాళ్ళకి వివాహ పత్రిక అయితే ఉండాలి. అలాగే 9 చూడండి, వధువు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా స్కాన్ కాపీ వివరాలు. ఎవరైతే పెళ్లి కూతురు ఉంటారో వాళ్ళ యొక్క సేవింగ్స్ ఖాతా బ్యాంక్ ఏదైతే నెంబర్ ఉందో వాళ్ళ యొక్క బ్యాంక్ నెంబర్ వీళ్ళైతే ఇమ్మంటున్నారు. ఎందుకంటే వరుడి ఖాతాలో వేయండి, పెళ్లి కూతురు ఖాతాలోనే అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళైతే ఖచ్చితంగా రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ బ్యాంక్ ఖాతా. చూసారు కదా కావాల్సిన డాక్యుమెంట్లు. అయితే చాలామంది అభ్యర్థులు ఈ యొక్క ఇప్పుడు వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేది ఎప్పుడు వేస్తారు మషన్ షుడ్గా. సో కిందట వారం చూసినట్లయితే జగన్ గారు అయితే ఒక కార్యక్రమంలో చెప్పడం జరిగింది అన్నమాట. మిగతా అన్ని స్కీములు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, మిగతావి రెండే ఉన్నాయన్నమాట. ఇమాములు, మౌజములు, అలాగే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతాలు, దాంతోపాటుగా వైఎస్ఆర్ పెళ్లి కానుక 2 మాత్రమే బకాయిలు ఉన్నాయి. ఇవి జనవరిలో మీకు ఇస్తామని అప్పుడైతే ఒక ప్రకటన చేశారు. మేబీ వాళ్ళు జనవరిలో అంటున్నారు కాబట్టి మనం ఎట్లా వద్దని చూసరికి జనవరి చివరి వీక్ కానివ్వండి, ఫిబ్రవరి 1st వీక్, ఈ యొక్క 2 వారాల్లో మనకైతే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అమ్మఒడి 2వ విడత కూడా మనకు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం సమయం అయితే తీసుకుంటారు వీళ్ళు. అన్నంత సమయం కాకపోయినా సరే మనకు వైఎస్ఆర్ పెళ్లి కానుక అమౌంట్ వేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు జనవరిలో అన్నారు కానీ, సో జనవరిలో వచ్చే అవకాశం అయితే మేబీ 90% అయితే కాకపోవచ్చు. వాళ్ళు అయినగా చేసినట్లయితే
జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్. జనవరి ఫస్ట్ వీక్ లేదా జనవరి లాస్ట్ వీక్ ఈ వారాల్లో మనకైతే క్లియర్ కంప్లీటెడ్ ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో తప్పకుండా మీకు కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఒక అవగాహన ఇవ్వడం కోసం వీడియో చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి. ఇక్కడ కావాల్సిన దరఖాస్తులన్నీ వివరించనమాట. సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.